కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిధుల ఆలస్యంపై సర్కార్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చెబుతుంది. 6 గ్యారంటీలకు నిధుల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాల్టి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, సాయంత్రం ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యూ. చంద్రిక, రాష్ట్రానికి సంబంధించి ఈ అప్పులు తర్వాత ఆస్తులకు సంబంధించిన దాని మీద ఎంత ఉన్నాయి ఏంటి అనే దాని మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరాధిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి, గత ప్రభుత్వం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేసింది. ఆ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రజలకు తెలిపేందుకు ఆ శ్వేతపత్రం విడుదల. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మొత్తం ఎంత ఉంది, అప్పులు ఎట్లా ఉన్నాయి, ఆస్తులు గతంలో ఎంత ఉండే, ఈ 2014 నుంచి 2023 వరకు మన డిసెంబర్ వరకు కూడా ఈ గతంలో ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సంబంధించి పాలనలో ఏం జరిగింది, రాష్ట్రాన్ని ఎట్లా అప్పుల కుప్పగా మార్చారు అనే దాని మీద ప్రజలకు వివరించారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలు ప్రజల కోసం అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టారు. సో 100 రోజుల్లో అమలు, అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పింది. మరి ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలంటే నిధులు అనేది చాలా ఇంపార్టెంట్. నిధుల సేకరణ ఎట్లా, మరి ఇప్పటికే 6 లక్షల కోట్లకు పైగా రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పేసి చేసిన అప్పులకే మళ్ళీ ఆ వడ్డీల రూపంలో వడ్డీలు కట్టేందుకే మళ్ళీ అప్పు చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రి కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఎట్లా ఈ 6 పథకాలు అమలు కావాలంటే సక్సెస్ఫుల్గా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 100 రోజుల్లో ప్రజలకు అవి అమలు చేయాలంటే ఏం చేయాలి, ఈ అమలు చేయాలంటే తప్పనిసరిగా నిధులు అవసరం. మరి నిధుల సేకరణ ఎట్లా, గతంలో కేంద్రం నుంచి కూడా నిధులు రావట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గత ప్రభుత్వం బద్నాం చేసింది. మరి ఇంతకీ ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత ఉంది, ఎంత నిధులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని నిధులు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఒకవేళ నిజంగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉంటే కేంద్రం ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది, అటు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందా, ఇటు రాష్ట్రం నుంచి ఆలస్యమైందా, ఎందుకు ఎవరి నిర్లక్ష్యం ఉన్నది ఇందులో అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధిస్తుంది. అందులో భాగంగానే ఈ నిధుల సేకరణ ఎట్లా చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్షలు, శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఆ నిధుల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అప్పులు ఎట్లా జరిగాయి, ఏ శాఖలో ఎట్లా పరిస్థితి ఉంది, సో ఆ తర్వాత ఒకవేళ నిజంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులుంటే ఆ నిధుల విషయంలో ఎందుకు ఆలస్యమైంది, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 6 గ్యారంటీలు అనేది ఒక ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే 100 రోజుల్లోనే ఇవి అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దాని మీద సమీక్షలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ నెల 28 నుంచి కూడా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ సభలు పెట్టి, ప్రజల పాలన పేరుతోని గ్రామ సభలు పెట్టి గ్రామాల్లోనే ఆ ప్రజల నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించేందుకు ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రకటించారు. సో ఇవన్నీ ప్రకటించారు కాబట్టి ఈ అమలు కావాలంటే ముందుగా కావాల్సింది నిధులు. ఈ నిధుల సేకరణ ఎట్లా చేయాలి, సో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉన్నది, అవి కాకుండా ఇంకా బయట నుంచి ఎంత తేవాల్సి ఉన్నది, మనకు ఈ 6 పథకాలు కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించాలంటే, ప్రజలకు చేరాలంటే ఎంత నిధులు అవసరం ఉన్న దానిపైన అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ఈ అంశాలు కూడా, ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆర్థిక నిపుణులతో కూడా కలిసి సమావేశమై సమీక్షిస్తున్నారు. ఎట్లా ఈ నిధుల సేకరణ ఎట్లా చేయాలి, ఏంటి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మనం ఇంకా ఎట్లా ముందుకెళ్ళొచ్చు, సో ఈ పథకాలు అమలు కావాలంటే ఏం చేయొచ్చు, నిధుల సేకరణ ఎక్కడెక్కడి నుంచి కూడా చేయొచ్చు అనే దాని మీద పూర్తి స్థాయిలో అటు ఆర్థిక రంగ నిపుణులతో పాటు ఇటు
వివిధ శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతో కూడా చర్చిస్తూ సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే సమావేశంలో కూడా ఇవాళ సాయంత్రం జరిగే సమావేశంలో కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది చంద్రిక.